Namaste dear students, welcome to our video lesson number 59. In this video, we are going to learn how to convert WH and how questions into indirect or reported speech. Okay, మనం ఆల్రెడీ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకే, ఏ ఆస్క్డ్ బి వెదర్ సి వాజ్ ఎట్ హోమ్. ఇందులో ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో అవే స్టెప్స్ని మనం WH అండ్ హౌ వర్డ్స్ని అంటే హౌ క్వశ్చన్స్ని కన్వర్ట్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ స్టెప్స్ని ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఏ అనేవాడు బిని అడిగాడు, వై ఈజ్ షీ క్రైమ్? ఇది WH క్వశ్చన్, రైట్? అంటే ఈజ్ షీ క్రైమ్, ఆమె ఏడుస్తుందా, ఆమె అరుస్తుందా? ఈజ్ షీ క్రైయింగ్, ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. అయితే వై ఈజ్ షీ క్రైయింగ్ అనేది WH క్వశ్చన్ అవుతుంది. ఆమె ఎందుకు ఏడుస్తుంది? దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తాం అంటే వై ఈజ్ షీ క్రైయింగ్ అని ఏ బిని అడిగాడు, ఇది డైరెక్ట్గా అడిగినప్పుడు. అంటే ఈరోజు మార్నింగ్ ఆ పాప ఎందుకు ఏడుస్తుంది, వై ఈజ్ ద బేబీ క్రైయింగ్ అని ఏ బిని అడిగాడు. ఇప్పుడు ఏ ఆర్ బి ఆర్ థర్డ్ పర్సన్ సి ఎవరికో చెప్తున్నాడు ఇలా అడిగాడని, అప్పుడు ఇది ఎలా మారుతుంది? యూజువల్గా ఏ ఆస్క్డ్, ఇది మనకు తెలిసిందే, ఎందుకంటే క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఏ ఆస్క్డ్గా మారుస్తాం. ఏ ఆస్క్డ్ బి, ఏ ఆస్క్డ్ బి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అడిగిన క్వశ్చన్ ఏంటి? వై ఈజ్ ద బేబీ క్రైయింగ్, వై ఈజ్ షీ క్రైయింగ్, ఇది మనకి వై ఈజ్ షీ క్రైయింగ్. ఇక్కడ మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని చేంజ్ చేస్తున్నప్పుడు ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో వాటినే ఇక్కడ కూడా మనం ఫాలో అవుతాం. అంటే ఏ ఆస్క్డ్ బి అని పెట్టి తర్వాత WH వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ప్లేస్ చేసేస్తాం. ఏ ఆస్క్డ్ బి, ఏ ఆస్క్డ్ బి వై అనేది వచ్చేస్తుంది. ఇక మనకి మిగిలిన పార్ట్ ఏంటంటే వై ఈజ్ షీ క్రైయింగ్లో ఈజ్ షీ క్రైయింగ్, ఈజ్ షీ అనేది ఎలా మారుతుంది? ఈజ్ షీ కాస్త షీ ఈజ్గా మారుతుంది. అంటే షీ ఈజ్ క్రైయింగ్. అంటే ఏ ఆస్క్డ్ బి వై షీ ఈజ్ క్రైయింగ్. అయితే ఇక్కడ వై షీ ఈజ్ క్రైయింగ్, వై వస్తే షీ ఈజ్ క్రైయింగ్ అనేది ఏ టెన్స్కి సంబంధించింది అంటే క్వశ్చన్ ఈ షీ క్రైయింగ్ అనేది ఏ టెన్స్కి సంబంధించింది మనం చెక్ చేసుకోవాలి. అంటే అది ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది. ఈ షీ క్రైయింగ్, దీని పాజిటివ్ ఫామ్ ఏంటి? షీ ఈజ్ క్రైయింగ్. సో ఇక్కడ మనం అదే చేసాం. ఏ ఆస్క్డ్ బి వై షీ ఈజ్ క్రైయింగ్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. వై? బికాస్ ఏ బిని అడిగినప్పుడు మార్నింగో ఎప్పుడు అది రిపోర్ట్ చేస్తున్నప్పుడు అది పాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి టెన్స్ తన కరస్పాండెంట్ పాస్ట్లోకి మారాలి. ఓకే, అంటే ఏ ఆస్క్డ్ బి వై షీ ఈజ్ క్రైయింగ్ కాస్త ఏ ఆస్క్డ్ బి వై షీ వాజ్ క్రైయింగ్, అంటే షీ ఈజ్ క్రైయింగ్ అన్నది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళేసరికి వై షీ వాజ్ క్రైయింగ్ అయ్యింది. అర్థమవుతుందా? ఏ ఆస్క్డ్ బి వై షీ వాజ్ క్రైయింగ్. ఇది అంటే మనం డైరెక్ట్ నుంచి ఎవరో చెప్పిన మాటల్ని ఏ బి మాట్లాడుకుంటున్న మాటల్ని ఇక్కడ నేను చెప్తున్నాను. నేను ఏ అనుకుందాం, ఓకే, మీరు బి అనుకుందాం. నేను మీకు రిపోర్ట్ చేస్తున్నాను వాళ్ళ మాటల్ని. అంటే ఏ బి మాట్లాడుకున్న మాటల్ని మీరు సికి రిపోర్ట్ చేస్తున్నాను నేను. అంటే ఐ ఆస్క్డ్ బి వై షీ వాజ్ క్రైయింగ్ బికాస్ షీ వాజ్ క్రైయింగ్ దెన్, నాట్ నౌ. ఆమె అప్పుడు ఏడుస్తుంది, ఇప్పుడు కాదు. అందుకని మనం అది పాస్ట్లో చెప్పాల్సి వస్తుంది. ఏ ఆస్క్డ్ బి వై షీ వాజ్ క్రైయింగ్. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైనా మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్ ఏంటంటే ఎవరు ఎవరిని అడిగారు ఆస్క్డ్తో చెప్తాం. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా WH క్వశ్చన్ని మనం తీసుకొచ్చేస్తాం. తర్వాత క్వశ్చన్ ఫార్మేట్లో ఉన్నదాన్ని పాజిటివ్ ఫార్ములాకి మార్చి ఆ పాజిటివ్ ఫామ్లో ఉన్న టెన్స్ని దాని పాస్ట్లోకి మారుస్తాం. ఇది రూల్స్. ఓకే, లెట్ us టేక్ ఎనదో. వై డిడ్ యూ కాల్ హర్, వై డిడ్ యూ కాల్ హర్. ఇందులో వై డిడ్ యూ కాల్ హర్ అన్నది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్లో ఉంది. డిడ్ యూ కాల్, దీన్ని మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ ఫార్మేట్ నుంచి డిడ్ యూ కాల్ హర్ అన్నదాన్ని పాజిటివ్ ఫామ్లోకి మార్చండి. అంటే యూ కాల్డ్ హర్ పాజిటివ్, యూ డిడ్ంట్ కాల్ హర్ నెగటివ్, డిడ్ యూ కాల్ హర్ క్వశ్చన్. అంటే డిడ్ యూ కాల్ హర్ అన్నదానికి పాజిటివ్ ఫామ్ ఏంటి? యూ కాల్డ్ హర్.
యూ కాల్డ్ హర్. ఇది సింపుల్ పాస్ట్ పాజిటివ్లోకి మారాలి. అంటే ఏ ఆస్క్డ్ బి, సేమ్ ఏ ఆస్క్డ్ బి వెన్ డిడ్ యూ కాల్ హర్. అంటే ఇక్కడ ఎలా మారుస్తున్నాం, ఏ ఆస్క్డ్ బి వెన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఏ ఆస్క్డ్ బి వెన్ డిడ్ యూ కాల్ హర్ కాస్త యూ కాల్డ్ హర్ అంటే వస్తుంది. ఏ ఆస్క్డ్ బి వెన్ యూ కాల్డ్ హర్, వెన్ యూ కాల్డ్ హర్. ఇప్పుడు యూ కాల్డ్ హర్ అనే దానికి సింపుల్ పాస్ట్ రిపోర్టర్ స్పీచ్లో దేనిగా మారుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. అంటే యూ హ్యాడ్ కాల్డ్ అవుతుంది. సో ఫైనల్గా ఏ ఆస్క్డ్ బి వెన్ హీ హ్యాడ్ కాల్డ్ హర్ అంటే వెన్ బీ హ్యాడ్ కాల్డ్ హర్ అని వస్తుంది. సో ఈ స్టెప్స్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెట్ us టేక్ హౌ విల్ యూ కమ్ దేర్. అక్కడికి నువ్వు ఎలా వస్తావు, హౌ విల్ యూ కమ్ దేర్. ఇది విల్ యూ కమ్ దేర్, విల్ యూ కాస్త యూ విల్గా మారుతుంది. యూ విల్ అంటే ఏ ఆస్క్డ్ బి హౌ, ఏ ఆస్క్డ్ బి హౌ యూ విల్ కమ్ దేర్. ఇది ఫస్ట్ స్టెప్. ఏ ఆస్క్డ్ బి హౌ యూ విల్ కమ్ దేర్. విల్ కాస్త వుడ్గా మారుతుంది కదా రిపోర్టర్లోకి వెళ్ళేసరికి. అంటే ఏ ఆస్క్డ్ బి హౌ యూ వుడ్ కమ్ దేర్. ఇది రిపోర్టర్ స్పీచ్. ఏ బీని అడిగాడు ఏమని, హౌ విల్ యూ కమ్ దేర్. ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని ఇండైరెక్ట్లో చేంజ్ చేస్తున్నట్టు ఎలా అవుతుందంటే ఏ ఆస్క్డ్ బి హౌ బీ వుడ్ కమ్ దేర్. ఇది ఓకే. నెక్స్ట్, వాట్ డిడ్ యూ హి సే, వాట్ డిడ్ హి సే. ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. డిడ్ హి సే, దీనికి పాజిటివ్ ఫామ్ ఏంటి, హి సెడ్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేస్తాం, ఏ ఆస్క్డ్ బి వాట్ హి సెడ్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ వై షీ ఈజ్ క్రయింగ్ అనేది ఉంది కదా సార్, వై షీ క్రయింగ్కి బదులుగా చాలామంది ఏం చేస్తుంటారు వై షీ ఈజ్ క్రయింగ్ అని అంటారు. వై షీ ఈజ్ క్రయింగ్ కరెక్టా కాదా, నో ఇట్స్ రాంగ్. వై షీ ఈజ్ క్రయింగ్ అనేది రాంగ్, వై షీ ఈజ్ క్రయింగ్ అనేది రాంగ్. మరి క్వశ్చన్ ఫామ్ ఏంటి, వై ఈజ్ షీ క్రయింగ్. మనం ఎవరినైనా క్వశ్చన్ అడగాలంటే వై షీ క్రయింగ్ అని అనాలి తప్ప వై షీ ఈజ్ క్రయింగ్ అని అనకూడదు. బికాజ్ వై ఈజ్ షీ క్రయింగ్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫార్మాట్, ఆస్కింగ్ ఎ క్వశ్చన్. బట్ వై షీ ఈజ్ క్రయింగ్ అనేది క్వశ్చన్ కాదు. ఇది ఒకరికి అంటే రిపోర్టర్ స్పీచ్లో ఉన్నటువంటి ఒకరు వేరొకరితో చెప్పినటువంటి మాట. ఇది స్టేట్మెంటే తప్ప క్వశ్చన్ కాదు. ఏ ఆస్క్డ్ బి వై షీ ఈజ్ క్రయింగ్ అనే మాట ఉంది, వై షీ ఈజ్ క్రయింగ్ అనే మాట ఉంది, బట్ ఇట్స్ నాట్ క్వశ్చన్. వై ఉంది కాబట్టి అది క్వశ్చన్ అవుతుందా, కాదు. వై ఈజ్ షీ క్రయింగ్, ఆమె ఎందుకు ఏడుస్తోంది, వై ఈజ్ షీ క్రయింగ్, దిస్ ఇస్ క్వశ్చన్. బట్ ఇది ఏ బీని అడిగినప్పుడే అది క్వశ్చన్. బట్ తర్వాత ఏమవుతుంది, ఏ ఆస్క్డ్ బి ఏ బీని ఏమడిగాడంటే ఆమె ఎందుకు ఏడుస్తుంది అనే విషయం అడిగాడు అని చెప్తున్న స్టేట్మెంటే తప్ప అది క్వశ్చన్ కాదు. కాబట్టి మనం రిపోర్టర్ స్పీచ్లో వచ్చేసరికి అది క్వశ్చన్గా ఉండకూడదు, స్టేట్మెంట్గా మారాలి. అంటే ఏ ఆస్క్డ్ బి వై షీ ఈజ్ క్రయింగ్ కాస్త మనం పాస్ట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, అంటే రిపోర్ట్ చేస్తున్న టైం వేరు కాబట్టి ఏ ఆస్క్డ్ బి వై షీ వాజ్ క్రయింగ్ అని అంటాం. నేను కన్ఫ్యూజ్ చేశానా, ఏం లేదు. ఒకటే స్టెప్. ఫస్ట్ ఎవరిని అడిగారు, రెండు ఏడబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితే ఉంటుందో అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చేయటం. తర్వాత క్వశ్చన్ ఫార్మాట్లో ఉన్నదాన్ని పాజిటివ్ ఫార్మాట్లోకో నెగిటివ్ ఫార్మాట్లోకో మార్చాలి. ఆ తర్వాత అది ఏ టెన్స్లో ఉందో దాని కరస్పాండెంట్ పాస్ట్లోకి మారాలి. ఓకే, హౌ లాంగ్ విల్ యూ బీ దేర్. ఏ ఆస్క్డ్ బి హౌ లాంగ్ విల్ యూ బీ దేర్. ఎంతసేపు ఉంటావు అక్కడ, ఎంతకాలం ఉంటావు, ఎంతసేపు ఉంటావు. హౌ లాంగ్ విల్ యూ బీ దేర్ ఎలా మారుస్తాం, సింపుల్. మనం స్టెప్స్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు, అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఏ ఆస్క్డ్ బి హౌ లాంగ్ బీ వుడ్ బి దేర్. దట్స్ ఆల్. హౌ లాంగ్ విల్ యూ బీ దేర్ ఎలా మారింది, హౌ లాంగ్ అలా వచ్చేసింది. ఓకే, ఏ ఆస్క్డ్ బి హౌ లాంగ్ అలా వచ్చేసింది. యూ విల్ బీ దేర్ పాజిటివ్ ఫామ్, దాన్ని విల్ కాస్త వుడ్గా మారిస్తే యూ విల్ బీ దేర్. ఏ ఆస్క్డ్ బి హౌ లాంగ్ యూ వుడ్ బీ దేర్. బీ సెడ్, బీ రిప్లైడ్ అనే అవసరం లేదు, బీ సెడ్ హీ వుడ్ బి దేర్ ఫర్ 5 days. ఓకే, ఇలా మనం రిపోర్టెడ్ స్పీచ్ని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డిడ్ యూ కాల్ హర్. ఏ ఆస్క్డ్ బి వెన్ హీ కాల్డ్ హర్. బీ సెడ్ హీ కాల్డ్ లాస్ట్ ఈవినింగ్ ఆర్ హీ హ్యాడ్ కాల్డ్ లాస్ట్ ఈవినింగ్.
బీ సెడ్ అని ఉంది, బీ చెప్పాడు, దానికి ముందు చేసిన పని ఏంటి? హీ హ్యాడ్ కాల్డ్ హర్ లాస్ట్ ఈవినింగ్. అంతే. ఎవరిదైనా ఒక డైలాగ్ అంటే లాస్ట్ ఎక్సర్సైజ్లో మనం ఒక లెసన్లో డైలాగ్ పార్ట్ని ఇచ్చాం, రవి అండ్ సమ్ అశోక్. ఓకే, ఈ డైలాగ్ పార్ట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఏం లేదండి, ఒకటే. ఏ బీని అడిగాడు, వెన్ డిడ్ యూ కాల్ హర్? బీ ఏం చెప్పాడు, ఐ కాల్ హర్ లాస్ట్ ఈవినింగ్. దీన్నే మనం ఏ ఆస్క్డ్ బి వెన్ డిడ్ యూ కదా, వెన్ హీ హ్యాడ్ కాల్డ్ హర్. ఏ ఆస్క్డ్ బి వెన్ హీ హ్యాడ్ కాల్డ్ హర్, బీ రిప్లైడ్ హీ హ్యాడ్ కాల్డ్ హర్ లాస్ట్ ఈవినింగ్. దెన్ ఏ ఆస్క్డ్ what she had said, then B said she said she would not come to office tomorrow. ఇలా వస్తుంది. షీ వుడ్ నాట్ కమ్ టు, వుడ్ ఎందుకు వచ్చింది అంటే ఆమె ఏం చెప్పుంటుంది, ఐ విల్ నాట్ కమ్ టు ఆఫీస్ టుమారో అని చెప్తే, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే బీ సెడ్ షీ వుడ్ నాట్ కమ్ టు దట్ అని చెప్పినా పర్లేదు, చెప్పకున్నా పర్లేదు. షీ సెడ్ దట్ షీ వుడ్ నాట్ కమ్ టు ఆఫీస్ టుమారో. ఇది రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చడం. ఓన్లీ బై ప్రాక్టీస్ వీ కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఎందుకంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా మనం చేంజ్ చేయడం ఎలాగనేది చెప్పవచ్చు. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే కాకుండా దేన్నైనా మనం ఇలాగే చేయాలి. అంటే WH క్వశ్చన్ ఎలా మారాలంటే సేమ్ ఫార్మేట్, మనం SR/No క్వశ్చన్స్ని ఎలా మార్చామో WH అండ్ హౌ వర్డ్స్ని కూడా అలాగే మారుస్తాం. SR/No క్వశ్చన్లో ఇఫ్ వెదర్ అని అంటాం. WH క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఇఫ్ వెదర్ని కాకుండా ఏ WH క్వశ్చన్ అయితే మనం డైరెక్ట్ స్పీచ్లో వాడామో దాన్నే ఇండైరెక్ట్ స్పీచ్లోకి డైరెక్ట్గా తీసుకొచ్చేస్తాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.